హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లాంగ్ వీడియోస్తో చాలా లేట్గా వస్తున్నాయి, ఎందుకంటే నాకు ఫ్రీ ఉన్న టైంలోనే నేను తీస్తున్నాను. ఈరోజు మీకు గుర్రం పీర్లను చూపెడతాను. చాలామంది పరిగి దగ్గర ఉన్న గుర్రంపల్లిలో ఉన్న గుర్రం పీర్ల గురించి ఎక్కువ చూపెడతారు. అక్కడ అయ్యే ఫెస్టివల్ అయినా సరే, మొహరం టైంలో అయినా సరే ఎక్కువ అక్కడికే వెళ్తారు. కానీ మన దగ్గరలో మాబ్నార్కి, రాజాపూర్కి దగ్గరలో ఉన్న తిరుమలాపూర్కి సమీపంలో ఉన్న గుర్రం పీర్లని ఎవరు చూపెట్టారు. మీకు ఈరోజు చూపెడతాను. నేను ఇక్కడికి వచ్చాను, ఈరోజు చూపెడతాను. నేను దగ్గర నుంచి చూపెడతాను. నా వీడియోలో నేను కనబడకపోవచ్చు, ఎందుకంటే నా వీడియో నేనే తీసుకుంటాను కాబట్టి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు, వాచ్ అవర్స్ వస్తలేవు ఫ్రెండ్స్. కొంచెం వాచ్ అవర్స్ వచ్చేటట్టు చూడండి. ఇది చూడండి ఫ్రెండ్స్, గుర్రం పీర్లు సేమ్ ఆడ ఏడ గుర్రంపల్లిలో ఎలా ఉందో అలానే ఉంది, కానీ అది కొంచెం పెద్దగా ఉంటుంది, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూపెడతాను చూడండి మీకు. ఇది గుర్రం ఫ్రెండ్స్, ఇది వెనుక పాటు కొంచెం ఇరిగి ఉంది. ఆ ముందల మనకు ముందల ఫేస్ అది. ఇక్కడికి వచ్చి చాలామంది న్యాస్ చేస్తారు, చక్కెరతోటి పాతాలు ఇస్తారు. చాలామంది చిన్నపిల్లలకి ఎవరికైనా లేకపోతే బాగా సతాయిస్తే వాళ్ళని తీసుకొచ్చి ఇట్లా రౌండ్ తిప్పేసి లోపల నుంచి 3 టైమ్స్, బయట నుంచి 2 టైమ్స్ వెళ్తారు. అలా చేస్తే పిల్లలు సతాయించడం అనేది తక్కువ అవుతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా చేస్తారు, ఎందుకంటే వాళ్ళ పైన ఏమైనా నెగిటివిటీ, మన నెగిటివ్ ఫీలింగ్ అంటే ఏదైనా అని చెడువి ఉన్నా అని మన పైనుంచి కూడా వెళ్ళిపోతుంది అనేసి అని అంటారు. ఇప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్ కొంచెం కట్టారు, ఇంకా మొత్తం కడతారు. చాలామందికి అయితే ఎక్కువ గుర్రం పీర్లు అనే వరకు గుర్రంపల్లిలో ఉన్న పరిగి దగ్గరలో ఉన్న గుర్రంపల్లి దగ్గర ఉన్న గుర్రం పీర్లు గుర్తుకొస్తుంది. కానీ అయితే మన దగ్గర పొంటి ఉన్న రాజాపూర్ నుంచి రాజాపూర్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ దగ్గర తిరుమలాపూర్ దగ్గరికి ఎంట్రన్స్ అవుతుంటే మనకు దగ్గరలో ఉన్నది ఇది గుర్రం పీర్లు. చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్. చాలామంది దట్టీలు ఎక్కిస్తారు, స్వామికి అన్నీ ఎక్కిస్తారు. మీరు కూడా చూసినట్టుంటుంది అనేసి గుర్రం పీర్లు అనే వరకు ఎక్కువ శాతం అక్కడ గుర్తుకొస్తుంది, కానీ ఇక్కడ ఉన్న గుర్రం పీర్లు ఎవరికి అంత ఐడియా లేదేమో అనేసి నేను తీశాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.